కొంచెం మార్పు చెందొచ్చేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఆవేశంలో కొన్ని క్రైమ్స్ జరుగుతాయి. ఇప్పుడు తాత్కాలికమైన ఆవేశంలో పుష్ చేస్తారు ఒకళ్ళు, వెళ్ళి తల గోడకు తగిలి వాళ్ళు పడిపోతే అన్ఎక్స్పెక్టెడ్, అసలు వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు చనిపోతారని. ఓకే, అలాంటి వాడిని కూడా మనం క్రిమినల్ అని అనేస్తాము, క్యాజువల్ వర్డ్ మనకది, అవునా? కానీ నిజంగా వాడేం క్రిమినల్ కాదు. అది అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది. అన్ఎక్స్పెక్టెడ్ ఇంకొకళ్ళు ఉంటారు, వాడికి ఆకలేస్తుంది, ఫుడ్ దొరకదు, దొంగతనం చేస్తాడు, వాడిని దొంగ అనేస్తాం, వాడిని క్రిమినల్ అనేస్తాం, అవునా? ఇలాంటి వాళ్ళందరూ పరివర్తన చెందటానికి జైళ్లు ఒక రకంగా ఉపయోగపడేవి ఒకప్పుడు. ఇప్పుడు లేదు అలా. ఇప్పుడు అలా ఏమీ నాకైతే కనపడలేదు. ఓకే, ఇంకెవరైనా కామెంట్స్ లో పెడతారు అక్కడ ఉందా ఇక్కడ ఉందని. ఓకే, ఉంటే వెల్ అండ్ గుడ్, లేకపోతే ఇంకేం చేయలేము. వాడు మళ్ళీ బయటకు వచ్చి వాడంతా వాడు దాని గురించి రియలైజ్ అయ్యి నేను ఈ పని చెయ్యొద్దు అని అనుకుని వాడు సక్రమంగా బతకటానికి మన సంఘం, మన సొసైటీ అవకాశం ఇస్తే మంచిదేరా. అరే నువ్వు వాళ్ళని చంపావంట, అరే వాడు ఎందుకు చంపాడు, వాడు వెనుకున్న రీజన్ ఏంటి? వాడు చిన్నప్పటి నుంచి అలా చంపుతూనే ఉన్నాడా? లేదు కదా, అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది ఆ ఇన్సిడెంట్. దాన్ని బేస్ చేసుకుని వాడు వెళ్ళాడు, శిక్ష అనుభవించి బయటకు వచ్చాడు, వాడు మంచిగా బతకాలని అనుకుంటున్న వాడికి నువ్వు ఒక అవకాశం ఇస్తున్నావా సంఘంగా? నువ్వు ఇవ్వవు. ఇంకా దాన్ని గుచ్చి వాడేమనుకుంటాడు, ఓకే నేను ఎంత మంచిగా అయినా ఇంక ఇది ఇంతే, ఇంకెందుకు ఈ మంచితనం చూసుకొని కష్టపడటం ఎందుకు,